హలో గైస్, నేను మీ విజయ్. తిరుపతికి వెళ్దామని ఇప్పుడు మనం చెన్నై సెంట్రల్ సబర్బన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం. ఇక్కడ రాగానే కౌంటర్ లో టికెట్ తీసుకొని తిరుపతికి వెళ్లే ఈమో ట్రైన్ లో ట్రావెల్ చేసి తిరుపతికి అయితే వచ్చేసాం. చెన్నై నుంచి తిరుపతికి రావడానికి 2 గంటలైంది. ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి అరగంట అయింది. ఎలాగో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రాగానే ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరులో కాళ్ళు తడుపుకొని అలానే మెట్లకి కొండపైకి వెళ్దామని వచ్చేసాం. కొండపైకి వెళ్ళడానికి 365 మెట్లు అయితే ఉన్నాయి. అంతేనా, ఈజీగా ఎక్కేయచ్చు అని అనుకొని మెట్లు ఎక్కుతుంటే ఎండకి నిప్పుల మీద నడిచినట్టుగా ఉంది. దేవుడు కొండపైన కాదు, మెట్లలో నడిచేటప్పుడే కనపడ్డాడు. ఎలాగో కొండపైకి అయితే వచ్చేసాం. ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనతో ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న 6 ముఖ్యమైన స్థలాల్లో 5వ స్థలమే ఈ తిరుతని. సుమారు 1600 సంవత్సరాలకు ముందు ఈ గుడిని అయితే కట్టారంట. మనం అలానే లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసుకొని వచ్చాం. దర్శనం అద్భుతంగా జరిగింది. అలానే అన్నదానం హాల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడే రంగానే మన చేతిలో ఒక టోకన్ ఇచ్చి అన్నదానం అయితే చేశారు. అలానే అన్నం తినేసి బయటకు వచ్చి అద్భుతమైన ఒక వ్యూ చూసి ప్రసాదం స్టాల్ కి అయితే వచ్చాం. ఇక్కడే రంగానే 4 లడ్డులు తీసుకొని అవి వేసుకోవడానికి ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసామండి.